ఈ రోజున హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేస్తూ మరియు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను భౌతికంగా దాడులు చేయటం నిజంగా బాధాకరం. ఏదైతే నిన్నటి రోజున టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, గూండాలనాలను, రౌడీలనాలను మరేమనాలో తెలియటం లేనటువంటి పరిస్థితి. దారుణంగా పార్టీకి సంబంధించినటువంటిని ధ్వంసం చేసేసి ఏకంగా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క పటాలను, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, అదేవిధంగా చరిత్రకారులైనటువంటి కనకదాసు గారు మరియు ఎన్నో అంబేద్కర్ గారి లాంటి పటాలను కూడా కింద పడేసి తన్నుతూ నీచాతి నీచంగా వ్యవహరిస్తూ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపైన దాడులు చేసినటువంటి నీచ సంస్కృతిని నిన్నటి రోజున చూశాం. మరి అటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించినటువంటి వారికి ధైర్యం చెప్పాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి గారు కావచ్చు, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా హిందూపురంకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశపరిచి జరిగినటువంటి విషయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో అక్కడికి వెళితే మార్గ మధ్యంలోనే అనంత వెంకటరామరెడ్డి గారిని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలిసి అడ్డుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడానికి కూడా వీలు లేదు, మీరు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు అనేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, సిఏలు అందరూ కలిసి మూకమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా అరెస్టు చేసి అక్కడ నుంచి అనంతపురికి బలవంతంగా బాలకృష్ణ గారు, హిందూపురం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించింది, ఏదో 4 మంచి పనులు చేస్తారు, ఎన్టీ రామారావు గారి కుమారుడిగా మీరేదో ప్రజలకు ఉపయోగపడతారు అనేటటువంటి ఒక ఆశతో మీకు నమ్మి ఓట్లు వేస్తే మీరు చేస్తున్నది ఈ 15 నెలల కాలంలో ఒక పక్క అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో, లేకపోతే హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేయటం, పార్టీ ఆఫీసును తగలబెట్టడమో ఇది కాదు. మీకు నిజంగా మీకు వచ్చినటువంటి అవకాశంతో ఏదైనా ప్రజల